తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. అక్కడ వేదిక మీద ఇద్దరు మాట్లాడారు. రెడ్డి గారు, ఇటు నుంచి ఇంకొక ఆయన ఎవరు బీసీ నాయకుడు ఉన్నారు అనుకుంటా. కాదు 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 ఆ చివర గురుగారు, ఆ ఇద్దరు రెడ్డి గారులేనా? ఇద్దరు రెడ్డి గారులలో ఈయన గట్టిగా మాట్లాడారు. ఏమనంటే కార్యకర్తల్ని గాలికి వదిలారు, నిర్లక్ష్యం చేశారు అని చెప్పి వారు మాట్లాడినట్టుగా నాకు వినపడింది. అవునా కదా? అదేనా? నేనేమంటానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో జెండా మోసే ఏ కార్యకర్త అయినా, అది బజార్లో 10 ఏళ్లకు సంబంధించి 50 ఏళ్లకు సంబంధించినటువంటి కార్యకర్త కానీ, లేదా పంచాయతీ వార్డు మెంబర్ కానీ, లేదా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ మెంబర్ కానీ, ఎవరి స్థాయిలో వారు రాజకీయాల్లో ఇవాళ తెలుగుదేశం వాళ్ళలాగా మట్టి అమ్ముకుని, చెత్త అమ్ముకుని, అదమ్ముకుని, ఇదమ్ముకుని సారా బ్రాందీ మీద డబ్బులు సంపాదించుకోవాలని ఎవడన్నా కోరుకుంటాడా? ఏం కోరుకుంటాం? పరపతి కోరుకుంటాం, మర్యాద కోరుకుంటాం, 10 మంది మన దగ్గరికి వచ్చి పని కావాలని కోరుకుంటాం. రాజకీయాల్లో ఎందుకు తిరుగుతాం? మన బజార్లో, మన గ్రామంలో, మన పంచాయతీలో, మన వార్డు పరిధిలో మన దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఈ పని చేసి పెట్టయ్యా, తమ్ముడు నాకు ఈ పని చేసి పెట్టు తమ్ముడు, కూర్చోవా కాసేపు, నీతో పాటు నాకు కూడా నేస్తే నేను కూడా మాట్లాడుతూ ఉండేవాడిని, బాగుండేది కదా. ఎంఆర్ఓ ఆఫీస్లో పని కావాలి, లేదా ఎండి ఆఫీస్లో పని కావాలి, పంచాయతీ ఆఫీస్లో పని కావాలి. ఈ పనులు బాబు ఏంటే నువ్వు? అంటే ఆ పని చేయటం ద్వారా రేపెళ్ళి పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఏంట్రా టిమ్లాడుతున్నావు, మొన్న నీకే కదా పని చేయించాను, నీకు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ అబ్బాయిని ఇడిపించుకొచ్చాను, ఏంట్రా నువ్వు అట్ట మాట్లాడుతున్నావు, ఏంట్రా ఏం చేస్తున్నావు అని దబాయించే హక్కు, బలం కార్యకర్తలకు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం ఆలోచన చేసుకున్నాడంటే, నేనిచ్చే ప్రతి పథకం, గవర్నమెంట్లోకి వస్తే నేను ఇచ్చే ప్రతి పథకం రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళాలంటే రాజకీయ కార్యకర్తల ద్వారా వెళ్తే అది చేరదు. ఎందుకని? నేనే ఒక కార్యకర్తని, మీ ఊర్లోని మీ నియోజకవర్గంలో ఒక పంచాయతీలో ఒక కార్యకర్తని, నన్ను ఎవడో రోజు సాయంత్రం పూట తెలుగుదేశం వాడు ఎవడో నన్ను తిడతా ఉంటాడు, జగన్ని తిడతా ఉంటాడు, కైలే అనిల్ని తిడతా ఉంటాడు, గవర్నమెంట్ పథకాలు ఇవ్వని వచ్చింది, నేనేం చేస్తాను? ఫస్ట్ ఆడి ఇంటికి కత్తిరేసేస్తాను. ఊరుకుంటానా? చెప్పండి ఎవరైనా. నేను మనిషినే కదా, మన చేతికి ఇచ్చేం చేస్తాం? వీడు తాగి జగన్ తిడుతున్నాడు, అనిల్ని తిడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, ఏంట్రా వీడికి ఇచ్చేది పక్కన పెట్టండి అంటాడు, పక్కన పెట్టండి అంటాం, అంతే కదా. జగన్ భయపడింది కూడా దానికోసమే. అందుకోసమే మిమ్మల్ని మీ ఇళ్లలోని, మీ కుటుంబాల్లోని మనిషినే సచివాలయం ఎంప్లాయీ కింద, మీరు వాలంటరీ కింద ఇవ్వండి అని చెప్పాడు. మీరు సూచించిన వాళ్ళే వాలంటరీగా ఇచ్చి రూల్ పెట్టి రాగద్వేషాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనమే ఓటు అడిగాం. జగన్ కూడా అదే చేశాడు. కాకపోతే ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికి మనకేంటంటే, అరే మనం గవర్నమెంట్ వచ్చింది, పోట్లాడాము, గవర్నమెంట్ తెచ్చుకున్నాము, ఇదంతా కూడా వాలంటీర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. పరపతి ఎవడకాడు వాలంటీర్ పేరు చెబుతున్నారు తప్పితే మన పేరు ఎవడు చెప్పట్లేదు, మనకి ఓటర్ మీద గ్రిప్పు దొరకలేదు అని చెప్పినటువంటి బాధ తప్పితే ఎవడు గాలికి వదిలాడు? ఎవరు గాలికి వదల్లా. జగనేం గాలికి వదల్లా. తను ఒక ఆలోచన అనుకున్నాడు, ఒక పందా అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది. అంటే రాజకీయాల నాయకుల ద్వారానే పథకాలు వెళ్తే మనోళ్ళకి పట్టుంటది అనే దానికి భిన్నంగా మనం రాగద్వేషాలకు అతీతంగా ఏ పార్టీ ఓడైనా రూల్ ప్రకారం పంపాలి అనుకున్నాడు. కాబట్టి అది మనకు తప్పైంది తప్పితే గాలికి ఏం వదలలేదు. కాకపోతే మనకు బాధ ఏంటంటే, నేను పోటాడి గవర్నమెంట్ని గెలిపించుకున్నాను, చివరికి అధికారం నా చేతిలో లేకుండా అయిపోయింది అనేటువంటి బాధ తప్పితే జగన్ మన్నేం అన్యాయం చేశాడు? ఎవరినేం అన్యాయం చేయలేదు. మీ అందరి భావన అర్థం చేసుకున్నాడు.
అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇవాళ ఏమంటున్నాడు, లేదు అల్టిమేట్గా 2.0. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.